కోల్కతా నైట్ రైడర్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయబేరి మోగించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. అయితే రెండో ఓవర్లో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తానిచ్చిన క్యాచ్ ని విలియమ్సన్ వదిలేయడంతో అంది వచ్చిన అవకాశాన్ని ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఒడిసిపెట్టాడు. 33 బంతుల్లోని 7 4లు 5 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్లు అద్భుతంగా రాణించి మ్యాచ్ ని ఫినిష్ చేశారు. అంతకుముందు ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ 35 పరుగులతో తానొక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. మేము ఈ మ్యాచ్ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ఇందుకు కారణమని, అయితే నేను టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయటం మంచి ఆప్షనే. ప్రత్యర్థి ముందు తగినన్ని టార్గెట్ పెట్టాలనుకున్నాం. అయితే బ్యాటింగ్ యూనిట్ గా మేము దారుణంగా విఫలమయ్యాం. ప్లాన్ మొత్తం అటర్ ఫ్లాప్ అయింది. వరుసగా వికెట్లను కోల్పోయాం. 150 పరుగులు అంటే చాలా తక్కువే. అయితే మా తప్పిదాల నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా ఈ మ్యాచ్ లో ఓటమికి దారి తీశాయని, ముఖ్యంగా ఫీల్ సాల్ట్ తానిచ్చిన క్యాచ్ ను వదిలేయటం కూడా మా ఓటమిలో ఓ రకంగా కీ రోల్ పోషించిందని పంతు పేర్కొన్నాడు. ఈ పిచ్చిపై మేము 180 నుంచి 200 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, మా బౌలర్లకు మేము పోరాడే లక్ష్యం ఇవ్వలేకపోయాం అని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. ఇక మేము ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి 5 మ్యాచ్ల్లో కనీసం 4 గెలవాలి. సమిష్టి ప్రదర్శనతో ఈ సవాల్ను అధిగమిస్తామని రిషబ్ పంత్ పేర్కొన్నాడు.